సమగ్ర శిక్ష అభియాన్ ఒప్పంద ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ముందు సిబ్బంది చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నేడు వారు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగాలను చేసి తీరుతానని సీఎం రేవంత్ మాట ఇచ్చి సంవత్సరం కావస్తున్నా ఇప్పటి వరకు దాన్ని ఊసెత్తడం లేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సిబ్బంది ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, వరంగల్ జిల్లాలో తాము ఆందోళన చేస్తున్న సమయంలో రేవంత్ తమ వద్దకు వచ్చి తమ ఉద్యోగాలను గ్యారంటీగా పక్కా చేసి సచివాలయంలో టీ తాగించి పంపిస్తానని హామీ ఇచ్చిన రేవంత్ కనీసం తమ గోడు వెళ్లబోసుకుందామంటే అనుమతి ఇవ్వని పరిస్థితి తలపెట్టాడన్నారు. ఏది ఏమైనా తమ ఉద్యోగాలను పక్కా చేసే వరకు తమ ఉద్యమాన్ని ఆపేదే లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు ఆంజనేయులు, ఎల్కపల్లి శ్రీనివాస్, పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగానే ఉన్నాయి. మాకు చాలని జీతాలతోని 11,700తోని మా కుటుంబం సాగుతుందని గవర్నమెంట్ నేను ప్రశ్నిస్తున్నా. ఇట్లా 12 సంవత్సరాల కాంచెలు నేను ఎదురు చూస్తున్నాం. ఎందుకు? మన విద్య బాగుపడుతుంది, బడి పిల్లల కోసం ఉపయోగపడుతుంది. మా కళను అంతా ఉపయోగించి మేము డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాము, స్కూళ్ళల్లో పిల్లలకు బోధిస్తున్నాం. ఎలాంటి నిరసన అంటే రకరకాలుగా చేసినాం. పోయిన సంవత్సరం కేసీఆర్ ఉన్నప్పుడు చివరి దశలో ఎలక్షన్ వచ్చే మూమెంట్లో 1 నెల రోజులు చేసినాం. దానికి ఏం స్పందన లేదు. కేసీఆర్ గారు 2 పర్యాలు ముఖ్యమంత్రిగా చేసారు 10 సంవత్సరాలు. కానీ మా అమ్మలు ఆదుకునే పక్షాన పోలేదు. సంవత్సరానికి 1,000 కనీస జీతం, కనీస పే స్కేల్ కానీ ఏది మాకు చెందలేదు. దానికి నిరసనగా అదే సమయంలో మన ముఖ్యమంత్రి గారు, ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వచ్చిన ప్రాంగణంలో ఏం చెప్పిందంటే, మీకు ఛాయ్ తాగే లోపల మీ ఉద్యోగాలు పెద్ద పర్మనెంట్ చేయడం పెద్ద లెక్కేం కాదు, ఆ ఉద్దేశంగా మీకు పర్మనెంట్ చేస్తాం, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు చేపిస్తామన్నారు. దానికి నిరసనగా ఇప్పుడు మేము మళ్ళీ 3 రోజుల నుంచి మేము చేస్తున్నాం. మళ్ళీ 3 రోజుల నుంచి నిరసన కొత్తగా రోజొకటి కొత్తగా వినూత్నంగా ఈ ప్రభుత్వానికి మనం నిరసన వ్యక్తం చేస్తున్నాం.